ప్రముఖ గాయని జయరాం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. తలపై 1.5 ఇంచు గాయం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. అయితే ఇది ఎలా అయిందన్న దానిపై ఇప్పుడు నిర్ధారణకు రాలేదని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తి నివేదిక వచ్చిన తర్వాత గాయంపై క్లారిటీ ఇస్తామని తెలిపారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం వాణి జయరాం అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ప్రముఖ గాయని వాణి జయరాం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. తలపై 1.5 ఇంచు గాయం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. అయితే ఇది ఎలా అయిందన్న దానిపై ఇప్పుడు నిర్ధారణకు రాలేమని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై క్లారిటీ ఇస్తామని తెలిపారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం వాణి జయరాం అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, రాజేంద్ర, సుప్రసిద్ధ గాయని వాణి జయరాం నిన్న ఉదయం అనుమానాస్పద మృతి చెందారనేసి ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. నిన్న మధ్యాహ్నం ఏదైతే పోలీసులు తన నివాసానికి చేరుకొని వాణి జయరాం కి సంబంధించినటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో రక్తపు మడులో ఉన్నటువంటి శాంపిల్స్, అలాగే సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. మొదట ఇది అకాల మరణంగా భావించినటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎవరైతే పని మనిషి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని, అలాగే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించి రక్తపు మడుగులో ఉన్నటువంటి వాణి జయరాం ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వాణి జయరాం నివాసానికి చేరుకొని కేసు అయితే ఫైల్ చేసుకున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే నిన్న పోస్టుమార్టానికి తీసుకెళ్లినటువంటి వాణి జయరాం మృతదేహానికి 1.5 ఇంచు తలపై భారీగా గాయమైనట్టు, అలాగే మొహం మీద కూడా అనేక దెబ్బలు తగిలినట్టు కూడా గుర్తించడం అయింది. దీనికి గల కారణం ఏదైతే పొరపాటున వయసు రీత్యా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఏమైనా కాలు జారి పడ్డారా, లేదైతే ఎవరైనా వేరే బయట వ్యక్తులు ఎవరైనా ఈమెని హత్య చేశారా, లేదా కుటుంబ సభ్యుల్లోనే ఎలాంటి కలహాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్స్, ఫింగర్ ప్రింట్స్, అలాగే సీసీ కెమెరా ఫుటేజెస్, అలాగే చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కలెక్ట్ చేసుకున్నారు. ఈ రోజు పోస్ట్ మార్టానికి సంబంధించి ఏదైతే నివేదిక ఏదైతే ఉందో ఈ రోజు మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోపు వాణి జయరాం అంత్యక్రియలు మధ్యాహ్నం జరిగే అవకాశం ఉంటుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఉషా.